నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 4వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44. ఈరోజు తిథి నవమి రాత్రి 11:56 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్రము తెల్లవారుజామున 3:31 వరకు. తదుపరి హస్త నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 8:57 నుండి 10:43 వరకు. తదుపరి దుర్ముహూర్త సమయము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. యమగండ కాలము ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:35 నుంచి రాత్రి 9:22 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు తీవ్రమైన ఒత్తిడితోనే రోజు ముగిసేలాగా కనబడుతోంది. అంటే ఈ రోజంతా మీరు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతారు. అది ఏ పరంగా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి ఈ రోజు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో మాత్రమే మీరు ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతోంది. కుటుంబంలో అలజడి, తగాదాలు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాద సూచికలు కనబడుతున్నాయి. అయితే పరిహారంగా నవగ్రహ పూజ చేయించుకోవడం కానీ, నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొన్ని పనులు నిలిచిపోవడము, కార్యసిద్ధికి అనుకూలంగా లేకపోవడము, కార్య విఘ్నం జరగడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే తదుపరికి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. వృద్ధుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే కనుక వారి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ రాశిలో ఉండే వారికి ఎవరికి అంతగా కలిసి వచ్చే అవకాశం కనబడలేదు. ఏ పని చేయాలన్నా తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అదే తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. విద్యార్థులకు పాస్ అవ్వడము, రిజల్ట్ అంటే వచ్చే ఫలితాలు విజయాన్ని సూచించేటట్టుగా కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక చింతన చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈరోజు మంచి శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ, వేద పఠన శ్రవణము. అంటే మీరు వేదాలు చదువుతున్నప్పుడు, వేద విద్యార్థులు చదువుతున్న వేద పఠనని మీరు వింటే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు.